వెల్కమ్ టు ఇండస్ట్రియల్ ఈఎండే తెలుగు ఛానల్ అండి. ఈరోజు మనం కాంటాక్టర్స్కి ఇంటర్లాకింగ్ ఎలా పెడతామో నేర్చుకుందాం ఈరోజు. ఎందుకంటే ఇది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, సపోజ్ ఒకే మోటార్ని మనం ఫార్వర్డ్లోని రివర్స్లోని ఏదైనా ఒకే మోటార్ని టూ పవర్ కాంటాక్టర్స్తో మనం కంట్రోల్ చేయాలి అనుకుంటున్నామంటే ఈ ఇంటర్లాకింగ్ అనేది వాడాలండి. ఎందుకంటే సపోజ్ మనం ఆర్డివల్ స్టార్టర్ తీసుకుందాం. ఆర్డివల్ స్టార్టర్లో వచ్చేసి ఫస్ట్ మనం మోటార్ని ఒక డైరెక్షన్లో తిప్పుతాం. అలాగే మనకు కావాల్సినప్పుడు రివర్స్ డైరెక్షన్లో తిప్పాలంటే ఇంకో కాంటాక్టర్ అనేది ఆన్ చేస్తాం. కానీ టూ కాంటాక్టర్స్ ఒకేసారి ఆన్ చేస్తామంటే ఏమవుతుందంటే రెండు ఫేజులు కలిసిపోవడం వల్ల అక్కడ ఫైర్ ఇన్సిడెంట్ ఫ్యాటల్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఇంటర్లాకింగ్ ఆఫ్ కాంటాక్టర్స్ అనేవి చాలా ముఖ్యమండి. దీంట్లో ఇంటర్లాకింగ్ కాంటాక్టర్స్లో 2 టైప్స్ ఉన్నాయండి మార్కెట్లో. ఫస్ట్ వచ్చేసి మెకానికల్ ఇంటర్లాకింగ్ ఉంది. మెకానికల్ ఇంటర్లాకింగ్ అంటే మార్కెట్లో మనకి చాలా డివైస్ ఉన్నాయండి. మెకానికల్గా అంటే ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ అనేది మనం 2 కాంటాక్టర్స్ మధ్యలో పెడతాం. సపోజ్ ఇది 2 కాంటాక్టర్స్ అనుకోండి. ఈ 2 కాంటాక్టర్స్ మధ్యలో ఈ యొక్క ఇంటర్లాక్ అనేది పెడతాం, డివైస్ అనేది పెడతాం. ఇది ఏం చేస్తుంది అంటే ఒకదాన్ని ఒత్తు పట్టుకుంటుంది. ఇది కానీ సపోజ్ ఈ కాంటాక్టర్ అనేది పికప్లో ఉందనుకోండి, ఇది మళ్ళీ పికప్ చేయనవదు, ఈ కాంటాక్ట్ పికప్ చేయనదు అనమాట. సో అలాగా మెకానికల్గా ఇంటర్లాకింగ్ వస్తుంది. మేజర్గా మీకు ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే కంప్రెసర్స్లో మీకు ఎక్కువ కనిపిస్తుంది ఈ మెకానికల్ డివైస్ అనేది ఎక్కువగా. ఒకవేళ మీరు ఆర్డిఓఎల్లో కూడా ఎక్కువ కనిపిస్తుంది. రివర్స్ ఫార్వర్డ్ ఉంటుంది కదా, దాంట్లో ఎక్కువ కనిపిస్తుంది. ప్లస్ మీకు డెల్టా స్టార్టర్స్లో కనిపిస్తుంది. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంటర్లాకింగ్ అంటే వైరింగ్ చేస్తామంట మనం. సో ఒక్క కాంటాక్టర్ యొక్క ఎన్సీ టెర్మినల్ తీసుకెళ్ళి వేరే కాంటాక్టర్ యొక్క సిరీస్లో పెడతాం. వేరే కాంటాక్టర్ యొక్క ఎన్సీ టెర్మినల్ వచ్చేసి ముందు ఉన్న కాంటాక్టర్ యొక్క సిరీస్లో పెడతాం. ఓకే, అది ఇంటర్లాకింగ్. ఈ మెకానికల్ ఇంటర్లాకింగ్ అనేది చాలా రేర్గా వాడతారు కానీ ఎక్కువగా వాడేది అయితే ఎలక్ట్రికల్ ఇంటర్లాకింగ్. మేజర్గా అసలు ఆర్డివల్ డెల్టా స్టార్టర్ ఉన్న ఏదైనా 2 కాంటాక్టర్స్ని ఒక మోటార్ని కంట్రోల్ చేస్తామంటే ఎలక్ట్రికల్ లాకింగ్ అనేది కంపల్సరీ పెట్టాల్సిందే. ఓకే, సో అది ఎలక్ట్రికల్ ఇంటర్లాకింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సపోజ్ ఎక్కువ పెద్ద స్కీమే గీయట్లేదు, నేను చిన్నగా గీద్దాం అనుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ ఒక 2 కాంటాక్టర్స్ ఉన్నాయి. K1 K2 కాంటాక్టర్ ఉంది. ఓకే, దీనికి న్యూట్రల్ ఆల్రెడీ ఇచ్చేసాం. ఫేజ్ వచ్చేసి ఇలా ఉంది. సపోజ్ ఇది 230 వోల్ట్స్తో ఆపరేట్ అవుతుంది. నేను ఏ వీడియోలో అయినా సరే 230 వోల్ట్స్నే కామన్గా తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఒక ఫేజ్ ఉంది. సో ఈ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఈ కాంటాక్టర్ ఆన్ అవ్వకూడదు అన్నప్పుడు, సో ఈ K1 కాంటాక్టర్ యొక్క ఎన్సీ టెర్మినల్ ఎక్కడ వాడతాము, ఈ K2 కాంటాక్టర్ యొక్క ఎన్సీ టెర్మినల్ K1 కాంటాక్టర్ యొక్క సిరీస్లో వాడతాం. కాయిల్కి సిరీస్లో వాడతాం అనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇలా వెళ్ళింది సప్లై. ఓకే, ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. ఓకే, సపోజ్ ఇక్కడ స్టార్ట్ పుష్ బటన్ ఉందన్నమాట. ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. ఈ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే K1 కాంటాక్టర్ అనేది పికప్ అయిపోయింది. ఆల్రెడీ పికప్ అయిపోయినప్పుడు ఈ దీంట్లో ఉన్న ఏవైతే పొటెన్షియల్ ఫ్రీస్ ఉన్నాయో ఎన్వోల్ ఎన్సీలు అవుతాయి, ఎన్సీలను ఎన్వోల్ అవుతాయి. ఇక్కడ నేను ఏం వాడాను, సిరీస్లో ఎన్సీ వాడాను కాబట్టి ముందుగా ఎన్సీలో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే పికప్ అయిందో ఇది ఎన్వో అయిపోద్ది. సో ఎన్సీ కాస్త ఎన్వో అవుద్ది అనమాట. ఇది ఎన్వో అయినప్పుడు ఏమవుద్ది, ఇక్కడ కూడా స్టార్ట్ పుష్ బటన్ ఉంటుంది. ఇక్కడ నేను స్టార్ట్ పుష్ బటన్ కొట్టినా సరే ఇది ఎన్సీ అయిపోయింది కాబట్టి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోద్ది, కిందకి వెళ్ళకూడదు అనమాట. సో ఈ కాంటాక్ట్ అనేది సేఫ్.
సో ఈ K1 కాంటాక్ట్ పికప్ అయినప్పుడు K2 కాంటాక్ట్ ఆటోమేటిక్గా పికప్ అవ్వదు. ఒకవేళ సేమ్ ఇదే మీరు రివర్స్లో తీసుకుంటే ఫస్ట్ ఇది పిక్ చేసాము, స్టార్ట్ పిక్ చేసినప్పుడు K2 పికప్ అయింది. K2 పికప్ అయినప్పుడు ఈ K2 యొక్క ఎన్సీ ఇక్కడ ఏదైతే ఉందో ఎన్సీలన్నీ ఎన్ఓలు అవుతాయి కాబట్టి ఈ ఎన్సీ అండ్ ఎన్ఓ అయిపోయింది. ఎన్ఓ అయిపోవడం వల్ల K1 కాంటాక్ట్ అనేది ఆటోమేటిక్గా మీరు ఇక్కడ స్టార్ట్ పుష్ బటన్ నొక్కినా సరే మీకు K1 కాంటాక్ట్ అనేది పికప్ అవ్వదు. సో ఇది ఫైనల్గా ఎలక్ట్రికల్ ఇంటర్లాకింగ్ యొక్క బేసిక్ ఫండా ఇది. ఓకే, ప్లస్ ఇది మన ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలా చాలా క్రూషియల్ పాయింట్ అనమాట. ఇది ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే ఖచ్చితంగా తెలియాల్సిందే. ఇది ఎలక్ట్రికల్ ఈజ్ నథింగ్ బట్ ప్లేయింగ్ విత్ దిస్ ఎన్ఓఎన్సి. ఈ ఎన్ఓఎన్సీని ఆడుకోవడం వస్తే మీకు కంట్రోల్ వైరింగ్ వచ్చేసినట్టు. ఓకే, ఇట్స్ జస్ట్ గేమ్ బిట్వీన్ ఎన్ఓ అండ్ ఎన్సీ. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలంటే మీకు ఎన్ఓ ఎక్కడ వాడాలి, ఎన్సీ ఎక్కడ వాడాలి, ఇంటర్లాకింగ్ ఎలా చేయాలని తెలిస్తే మ్యాక్సిమం కంట్రోల్ వైరింగ్ మీద మీకు గ్రిప్ వచ్చినట్టే. ఓకే, ఇంకా మీకు వేరే టాపిక్స్లో ఏమన్నా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి.